హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ నీలిమా. సో ఇవన్నీ ఏంటని చూస్తున్నారా? సో రీసెంట్గా మేము విస్టా ఆప్షన్లో కొన్ని థింగ్స్ని ఆర్డర్ చేసాము. బేసికలీ ఇది ఆప్షన్ అంటే మనం బిడ్డింగ్ వేయొచ్చు. సో ఇంకొకరు కూడా బిడ్డింగ్ చేస్తూ ఉంటారు. సో మనం ఆ ఐటెం విన్ అవుతే మనకు వస్తుంది, అప్పుడు అది పేమెంట్ చేసి మనం తీసుకోవచ్చు. బేసికల్గా దీంట్లో చాలా తక్కువకి దొరుకుతాయి. బయట ఒక 100 ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 20-30 అక్కడి వరకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మేము బిడ్డింగ్ వేసి విన్ అయిన ఐటమ్స్ని మేము కొన్ని పర్చేస్ చేసాము. సో అవి ఈరోజు చూపిస్తాను మీకు. సో ఇవన్నీ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఎప్పుడు ఏం ఆఫర్స్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటైజ్ చేసేది కిచెన్వి. సో నేను ఫస్ట్ అవి చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేసేసా నా తొందరపాటుదనంతో. చూపిస్తా. మేక్ ష్యూర్ మీరు ఈ వెబ్సైట్లో ఆర్డర్ చేసేటప్పుడు న్యూ ఐటమ్ అని ఉన్నప్పుడే పర్చేస్ చేయండి, అదర్వైజ్ బాగోదు. కొన్ని పార్ట్స్ మిస్సింగ్ ఉంటాయి. సో అలా చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ ఈ కిచెన్ 11 పీస్ సెట్ మాకు అరౌండ్ $40కి వచ్చింది. బట్ యూజువల్గా దీని ప్రైస్ $200 అలా ఉంది. ఇన్ కేస్ ఆఫర్ ఉన్నా కూడా $150 అలా ఉంటుంది, అదర్వైజ్ అంతకంటే తక్కువ రాదు. బట్ మాకు విస్టా ఆప్షన్లో అరౌండ్ $40కి వచ్చింది. 11 పీస్. ఇది కర్రీస్కి అండ్ ఇది చాలా పెద్ద ఉంది. ఇదేమో లైక్ పెద్దగా రైస్ ఏదైనా చేయాలనుకుంటే 10-12 కప్స్ అలా ఎక్కువ చేయాలనుకుంటే. అండ్ ఇది స్టీమ్వి ఏమన్నా కుక్ చేయాలనుకుంటే ఇది. అండ్ ఇంకా చిన్నది మిల్క్, టీ, కాఫీ లాంటి వాటికి. అండ్ ఫ్రై ప్యాన్. ఇలా ఇంకా చాలా తక్కువ ఏమైనా చేయాలనుకుంటే ఇది ఆమ్లెట్ ఆర్ దోశ అలాంటి వాటి యూజ్ అవ్వచ్చు. ఇదొకటి. స్టాప్. నెక్స్ట్ వన్ వాటర్ బాటిల్స్. మేము ఈ 4 ప్యాక్ ఉన్న వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. ప్రో బైక్ టూల్. ఇక్కడ ఒకటి బైక్ టూల్ కూడా వచ్చింది అటాచ్ చేసుకోవడానికి. దీని ప్రైస్ ఒరిజినల్గా అయితే 4 బాటిల్స్కి కలిపి $120 ఉంది. ఒక్కొక్కటి సపరేట్గా కొనాలంటే $30 ఉంది. అది కూడా అమెజాన్లో చెక్ చేసాం మేము. సో మాకు $3కి వచ్చింది. సో ఇది ఫేక్ అని అనుకోకండి, ఎందుకంటే యూజువల్గా మనం అమెజాన్లో పర్చేస్ చేసి రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్స్ని మళ్ళీ సెల్ చేయకుండా వీటిని ఆప్షన్ కలా పంపిస్తారు. ఓపెన్ చేసి చూపినా. ఇలా మా ఇంట్లో వాటర్ బాటిల్స్ ఎప్పుడు మిస్ అవుతాయి. ఇదొకటి. నెక్స్ట్ వన్ ఐస్ మేకర్. ఇది ఐస్ మేకర్. నాకు సిరి ఓపెన్ చేయడం. సో మేము రెగ్యులర్గా క్యాంపింగ్ వెళ్తుంటాం కాబట్టి ఐస్ మేకర్ మాకు చాలా హెల్ప్ అవుతుందని ఇది తీసుకున్నాం. అండ్ ఇంకొకటి మా హస్బెండ్ వాళ్ళకి కూడా తాగేటప్పుడు హెల్ప్ అవుతుందని. సో ఇది మాకు $7కి వచ్చింది. బట్ ఒరిజినల్గా దీని ప్రైస్ $80 ఉంది. అండ్ ఇది బ్రాండ్ న్యూ, ఇప్పుడే ఓపెన్ చేసాం, మీరు కూడా చూసారు. ఇదైతే మాకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆయిల్ డీప్ ఫ్రై చేసే రెసిపీస్ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం సపరేట్గా తీసుకొచ్చాం. ఎందుకంటే మా ఇంట్లో బౌల్ ఎప్పుడు నల్లగా అయిపోతుంది, రోజు మా హస్బెండ్ చేతిలో తిట్లు తినాల్సి వస్తుందని ఇట్లా ఇది ఆర్డర్ చేయించిన. సారీ, ఇలా కనిపిస్తుందా? ఇది ఎలక్ట్రికల్ది. సో ఇందులో డైరెక్ట్గా ఆయిల్ వేసేసి ఫస్ట్ ఇది పెట్టాలి, ఇలా అనుకుంటా నాకు తెలిసి. తర్వాత ఇన్ కేస్ సపరేట్ టూ ఐటమ్స్ మీరు డీప్ ఫ్రై చేస్తే వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ రెండింటిని
ఇలా పెట్టుకొని సో సపరేట్గా డీప్ ఫ్రై చేయొచ్చు. ఇది సో మీకు బౌల్స్ కూడా పాడైపోవు, అలా హెల్ప్ అవుతుంది. ఇది తీసుకున్నాం మేము కిచెన్లోకి. ఇది మాకు $16కి వచ్చింది, బట్ ఒరిజినల్ ప్రైస్ 70 ఉంది. ఇది యాక్చువల్లీ ఇలా మధ్యలో పెట్టాలి నాకు తెలిసి. చూద్దాం మీరు ఎలా ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ వన్ స్నో మూవర్. సో షికాగోలో ఉంటే ఇది మ్యాండేటరీగా కావాలి. మాకు ఆల్రెడీ ఉంది బట్ గ్యాస్ది ఉంది, బట్ ఇది ఎలక్ట్రికల్ది, అందుకే తీసుకున్నాం. మాకు ఇది $17కి వచ్చింది, బట్ ఒరిజినల్గా దీని ప్రైస్ $150 అలా ఉంది. ఐ థింక్ ఇది ఫిక్స్ చేయాలి, ఇలా మైట్ బీలా వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వన్ ఇది మిక్సర్, జ్యూస్ చేసుకోవడానికి అండ్ పిండి మిక్స్ చేయడానికి, మీట్ని ప్రాసెస్ చేయడానికి, వీటన్నిటి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఐ థింక్ ఇది బేకింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. చూసారా కొత్తది. ఇది 20. వావ్, నా కిచెన్వి ఏదైనా పర్చేస్ చేసి ఎంత హ్యాపీగా ఉంటుందో. అయిపోయినా మా మమ్మీలాగా అయిపోయినా మొత్తం. ఇది జ్యూసెస్ మిక్స్ చేసుకోవడానికి. ఇది పిండి మిక్స్ చేయడానికి. అర్జెంట్గా బేకింగ్ నేర్చుకోవాలి. యాక్చువల్లీ రివర్స్ పెట్టానా ఇలా. ఇది వాడటం ఎలా అనేది ఇంకా నేను నేర్చుకోలేదు, ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తా. ఇప్పటికైతే ఇంతే. అండ్ ఇది ఒక ట్రే కూడా ఇచ్చారు, ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది నాకు కూడా తెలీదు. ఓకే, ఇది యాక్చువల్లీ ఇది $30కి వచ్చింది మాకు, బట్ ఒరిజినల్గా దీని ప్రైస్ అరౌండ్ $150 అలా ఉంది. నెక్స్ట్ వన్ హై స్పీడ్ హెయిర్ డ్రయర్, కోజీ కంపానియన్స్. బేసిక్గా నేను హెయిర్ డ్రయర్ యూస్ చేయను, బట్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే బాగోదు కదా అని తీసుకున్నా. యాక్చువల్లీ దీని ప్రైస్ మాకు 35 అలా పడింది ఆప్షన్లో, బట్ ఇది ఒరిజినల్గా అయితే $190 ఉంది. నేను చూసాను 190 ఉంది. ఇది చాలా మంచి కంపెనీ అని విన్నా నేను, అందుకే ఇది ఆర్డర్ చేసా. ఇంకా వేరేవి కూడా ఉండే, లైక్ రెవ్లాన్ అలా డిఫరెంట్ ఉండే, బట్ ఇది నచ్చింది నాకు. ఇది లైక్ రెగ్యులర్ వన్. దీంట్లో కర్ల్స్ కావాలంటే ఇలా యాడ్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ హెయిర్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంది. $35 వచ్చింది నాకు. నెక్స్ట్ వన్ మల్టీ జంక్షన్ వైర్. ఇది మాకు $16కి వచ్చింది. ఒరిజినల్ ప్రైస్ 32 ఉంది. సో ఎప్పుడైనా మల్టిపుల్ ప్లగ్స్ ఒక దగ్గర చేయాలనుకుంటే, ఎందుకంటే క్యాంపింగ్లో చాలా హెల్ప్ అవుతుంది ఇది, అందుకే తీసుకున్నాం. ఇది కొనాలని ఎప్పటి నుండో ప్లాన్ చేసిన నేను. ఇక్కడ రోలు, పచ్చళ్ళు నూరడానికి, గార్లిక్ దంచడానికి. ఇది ఆప్షన్లో మాకు $5కి వచ్చింది, బట్ ఒరిజినల్గా అరౌండ్ $20 అలా ఉంటుంది నాకు తెలిసి. చాలా సింపుల్గా చిన్న ఉంది కదా, బాగుంది. నెక్స్ట్ వన్ ఈ షవర్ది. మా షవర్ది పాడైపోయింది, సో అందుకే కొత్త తీసుకున్నాం. ఇది మాకు $9కి వచ్చింది. ఒరిజినల్ ప్రైస్ అరౌండ్ $30 అలా ఉంటుంది. ఇది 20 to 30 మధ్యలో ఉంటుంది. ఇలా 2 షవర్స్ని ఇచ్చారు, 1 2. ఇంక ఇది వైర్, ఇది సెటప్ చేసేసుకోవచ్చు ఈజీగానే.
నెక్స్ట్ వన్ వైర్లెస్ డిస్ప్లే అడాప్టర్, వైర్లెస్ HDMI. ఇది లైక్ స్క్రీన్ షేరింగ్ అలాంటి వాటికి హెల్ప్ అవుతుంది. క్యాంపింగ్లో అదర్వైజ్ మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళినా ఇది చాలా హెల్ప్ అవుతుంది అని తీసుకున్నాం. $5కి వచ్చింది. ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి నాకు కూడా ఐడియా లేదు, దట్స్ ఓకే, బట్ 5కి వచ్చింది. అండ్ ఇది స్మార్ట్ గరాజ్ కంట్రోల్. మాకు గరాజ్ క్లోజ్ అండ్ ఓపెన్ చేయడానికి నార్మల్ కంట్రోలే ఉంది, సో అందుకే ఇది తీసుకున్నాం, స్మార్ట్ గరాజ్ కంట్రోల్. ఇది కూడా $5కే వచ్చింది. ఒరిజినల్ ప్రైస్ అరౌండ్ $30 అలా ఉంటుంది. నెక్స్ట్ వన్ హై ప్రెషర్ వాష్. ఇది మాకు గరాజ్ క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుందని తీసుకున్నాం. దీనికి వాటర్ పైప్ని అటాచ్ చేయాలి, సో చాలా ప్రెషర్తో అక్కడ ఉన్న మడ్ కానీ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. యూజువల్గా ఇది రెంట్ తీసుకుంటారు చాలామంది, మేము డైరెక్ట్గా కొనేసాం. రెంట్ తీసుకుంటే ఒక $30 అలా అవుతుంది, బట్ కొంటే మాకు $40కి వచ్చింది. అండ్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ $150 ఉంది ఇది. ఇది చాలా బరువు ఉంది. మీ షికాగో అయితే రెంట్ కావాలంటే చెప్పండి, నేను ఇస్తా. మా ఆయనకు తెలియకుండా, మా ఆయన అయితే ఫ్రీ ఇచ్చేస్తాడు. ఇది ఫిక్స్ చేయడం ఎలా అనేది నాకు అస్సలు ఐడియా లేదు, మా ఆయన చూసుకుంటాడు. నెక్స్ట్ వన్ LED షాప్ లైట్, అంటే ట్యూబ్ లైట్ లాంటిది. ఇది మేము గరాజ్లో ఫిక్స్ చేసుకోవడానికి తీసుకున్నాం. ఇది మాకు $5కి వచ్చింది, బట్ ఒరిజినల్గా దీని ప్రైస్ $20 అలా ఉంటుంది, సో మేము రెండు తీసుకున్నాం, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ గరాజ్ హీటర్. సో ఇప్పుడు మేము షికాగో చాలా చల్లగా ఉంటుంది ఎప్పుడు వెదర్, కాబట్టి మేము హీటర్ మ్యాండేటరీ అని తీసుకున్నాం. బేసిక్గా ఈ హీటర్ని మనం ఫ్యాన్ లాగా మౌంట్ చేసుకోవచ్చు. మనం ఫ్యాన్ ఇలా పైన మౌంట్ చేసాము, ఇది కూడా అలాగే మౌంట్ చేసుకోవచ్చు. మాకు ఇది $35కి వచ్చింది. ఒరిజినల్ ప్రైస్ అరౌండ్ $150 ఉంది. అండ్ ఇది 2-piece సెట్. మేము గరాజ్ అప్గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటున్నాం, సో అందుకే తీసుకున్నాం. అండ్ మేము అప్గ్రేడ్స్కి కూడా చాలా స్పెండ్ చేయాలని అనుకోవట్లేదు, అందుకని అప్పుడప్పుడు ఆప్షన్లో చూసుకొని మెల్లిగా తెచ్చుకుంటాం. సో అందులో ఇది ఒకటి. అండ్ స్పెషల్లీ ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకుంటాం, ఏం తీసుకున్నా కూడా. అండ్ ఇది ఒరిజినల్గా కొంటే చాలా ఎక్కువ పడుతుంది. అండ్ మా ఆయన బడ్జెట్ పద్మనాభం, ఏదైనా ఆఫర్లోనే తీసుకుంటాడు. ఇప్పుడు సోఫా కానీ, డైనింగ్ సెట్ కానీ, టీవీ, అవన్నీ కూడా చాలా ఆఫర్స్ ఉన్నప్పుడు చూసి మరి తీసుకున్నాడు. ఇలా యాక్చువల్లీ ఇది ఓపెన్ చేస్తే మైట్ బీ పార్ట్స్ అన్ని కొంచెం అడిట్ అయిపోతాయి ఇవన్నిట్లో. సో ఓకే. నెక్స్ట్ వన్ సౌండ్ బార్. ఇది ఒరిజినల్ ప్రైస్ యూజువల్గా $100 అలా ఉంటుంది, బట్ మాకు $20కి వచ్చింది. బేసిక్గా ఇది కూడా మాకు కింద బేస్మెంట్లో హెల్ప్ అవుతుంది, బికాజ్ మేము ఏం పార్టీస్ ఉన్నా, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా, ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉన్నా కూడా కిందనే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం. సో మా పాత టీవీ కూడా కిందనే పెట్టేసాం మేము. ఐస్ మేకర్, ఇవన్నీ కూడా కిందకే. ఎప్పుడన్నా చూపిస్తామా బేస్మెంట్లో ఎలా ఉంటుందో. డాల్బీ. బేసిక్గా కింద అంత మ్యాండిటేరియం కాదు, సో అందుకే చూసి తీసుకున్నాం. పైన ఉన్నది విజియో, అది కొంచెం మంచి బ్రాండ్ అండ్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కింద మ్యాండిటరీ కాదు కాబట్టి ఇలా తీసుకున్నాం ఒకటి. ఓకే. ఇది రియాక్టబుల్ హోస్. పైప్ని యూజువల్గా మనం చుట్టి పెడతాం కదా, ఇది ఆటోమేటిక్గా లోపలికి తీసేసుకుంటుంది. ఎందుకంటే మాకు కైఫర్ బయటకే వెళ్తాడు కాబట్టి
పూప్ చేయడానికి నార్మల్గా వాష్రూమ్కి. సో వాడు దీనిపైన చేస్తాడేమో అని భయంతో ఇది తీసుకున్నాం. అండ్ ఇది మాకు $35కి వచ్చింది. ఇది ఓపెన్ చేయను, చాలా పెద్ద ఉంది. ఇలా చూపిస్తా. ఒరిజినల్గా అయితే దీని ప్రైస్ $100 అలా ఉంటుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు కూడా యూఎస్లోనే ఉంటే ఒకసారి విస్టా ఆప్షన్ ట్రై చేయండి. బట్ అది కొన్ని లిమిటెడ్ లొకేషన్స్లోనే అవైలబుల్ ఉంది. ఓన్లీ ఐ థింక్ చార్లీట్లోనే అవైలబుల్ ఉంది అనుకుంటా. నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.